శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మహాజనులారా, ఈ సృష్టి చేసిన భగవంతుని యొక్క లీలా విశేషాలు అనంతమైనటువంటివి. స్త్రీ పురుష నపుంసక మూర్తియునుగాక ఆ చెప్పబడినటువంటి భగవంతుడు స్త్రీయ, పురుషుడా, నపుంసకుడా, ఎవరు ఆయన అంటే ఈ మూడు కాదు, ఈ మూడింటికి ఆధారమైన వాడు. అలాంటి భగవంతుణ్ణి భగవతిగా అంటే తల్లిగా, మనకి తల్లిదండ్రులు, తండ్రి మోక్షాన్ని ఇచ్చేవాడు, తల్లి మోక్షాన్ని ఇచ్చేది, అమ్మవారు మోక్షాన్ని ఇచ్చేటువంటిది. అలాగే భగవంతుడైనటువంటి శివుడు, కృష్ణుడు ఎవరైతే ఇష్టదైవం ఎవరైతే వారు ముక్తి ప్రదాతలు. అంచేత శ్రీకృష్ణ పరమాత్మ ముక్తి ప్రదాత అంటే నీ తండ్రి నీకు ముక్తిని ఇచ్చేటువంటి వాడు అని చెప్పేటువంటి మహా ధర్మాన్ని తెలియజేసిన గ్రంథంగా వ్యాసుల వారు మహాభాగవతాన్ని రచన చేశారు. అందులో కృష్ణ చరిత్ర ఉంటుంది. ఎక్కువగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నీ తండ్రి అయిన కృష్ణుడు ముక్తిని ఇస్తాడు నీకు. మరి తల్లో ఆవిడ మరీ ముఖ్యమైనటువంటి ఆవిడ కదా, అంచేత దేవీ భాగవతాన్ని కూడా రచన చేశారు. సో పదాలు కూడా చూడండి, దేవి దేవుడు అంతే. పుల్లింగం అయినప్పుడు అదైంది, స్త్రీలింగం అయినప్పుడు ఇంతే. అంచేత ఆ దేవి దేవుడు ఆ నిర్వచనాలకు ఇప్పుడు వెళ్ళొద్దు మనం, అది వేరే విషయం. ఇప్పుడు దేవి నవరాత్రులు మనకు వస్తున్నాయి కాబట్టి అమ్మవారి యొక్క లీలా విశేషాల గురించి మనం తెలుసుకోవటం మన ధర్మం. అందులో తల్లి మోక్షాన్ని ఇస్తుంది అంటే తల్లి తన కుమారుడికి ఎప్పుడో చిన్నప్పుడు కలిగిన ఒక బాధ మళ్ళీ రాకూడదని, వాడు ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నా, ఎంత ఆనందంతో ఉన్నా ఆ విషయం తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అది తల్లి ప్రేమకు ఒక సంకేతం. కాబట్టి ఆ తల్లి ముక్తి ప్రదాతని చెప్పకపోతే ఎలా? తప్పకుండా చెప్పాలి. అంచేత దేవీ భాగవతాన్ని రచన చేశారు. జగదధీశ్వరి రూపు సారసారకు చూపు పరమాంజనము దేవి భాగవతము. భగవంతుని యొక్క, భగవతి యొక్క లీలా విశేషాలని తెలియజేసేది భాగవతం. భగవంతుని భక్తులు కూడా భగవంతుడితో సమానంగా కీర్తించబడి వాళ్ళని అనుసరించి మనం ఆ భగవంతుడిని చేరతాం. కాబట్టి భక్తుల చరిత్రలు, భగవంతుని యొక్క చరిత్ర భాగవతంలో ఉంటుంది. అది విషయం, భాగవతానికి వస్తువుగా విషయం అది. ఇప్పుడు నీకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటంటే మా అమ్మని చూడాలి అని. నాకు అసలు ఈ జన్మలన్నీ రావడానికి కారణం ఏమిటి అని ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి దేవీ భాగవతంలో అనేకమైనటువంటి చోట్ల సమాధానాలు చెప్పారు. ములుగు పాపయారాధ్యులు అనేటువంటి ఆయన దేవీ భాగవతాన్ని అనువాదం చేశారు. అలాగే తిరుపతి వెంకట కవులు అనువాదం చేశారు. దాసు శ్రీరాములు వారు అనువాదం చేశారు. తెలుగులోకి అనువాదంగా వచ్చారు. తల్లులకెల్ల తల్లి ఎగు తల్లిని గానగలేక ఎందరో తల్లుల గర్భగోళముల దాముదయించుచు జన్మ జన్మలం తల్లుల సంతరింతురిల తత్వమెరుంగక ఓ పరాపరి తల్లివి నీవే అన్న మరి తల్లులు లేరు కదమ్మ ఈశ్వరి. ఇది ములుగు పాపయారాధ్యుల వారి దేవీ భాగవతంలో పద్యం. నాకు ఇన్ని జన్మలు ఎందుకు వస్తున్నాయి, అసలు కారణం ఏమిటి అని ఆలోచిస్తే నేను ఈ జన్మలో నా తల్లిని చూడగలిగా. ఆవిడ గురించి తెలుసు. ఆ తర్వాత జన్మలో ఆ మొదటి నేను నాకు తల్లిగా పిలువబడేటువంటి ఆవిడెవరు? నువ్వేగా. అది చూడలేకపోతున్నా. ఇక్కడ తల్లిని చూడగలుగుతున్నా. ఇక్కడ నాకు లోపం వచ్చింది. తల్లులకెల్ల తల్లి ఎగు తల్లిని కానగలేక
నిన్ను మేము చూడలేకపోయినటువంటి కారణం చేత మాకు ఒక ఇబ్బంది వచ్చి పడింది. ఆ ఇబ్బంది ఏమిటంటే, ఎందరో తల్లుల గర్భగోళముల తాముదయించుచు. నిన్ను చూస్తే మళ్ళీ పుట్టకపోదు. నిన్ను చూడకుండా ఆ జన్మల్లో ఉన్న తల్లుల్ని మాత్రమే చూస్తూ ఉన్నాం కాబట్టి జన్మ జన్మకి ఓ తల్లిని సంపాదిస్తున్నాం. ఏం సంపాదించావురా నువ్వు అన్నాడు. ఏం సంపాదించానో తెలియదు కానీ అమ్మను మాత్రం సంపాదించానండి అని చెప్పాలి తప్ప. కాబట్టి జన్మకి సంపాదించింది తల్లి కాబట్టి ప్రతి జన్మకి ఒక తల్లిని మేము సంపాదించుకుంటున్నాం. కారణం నిన్ను చూడక నీ గురించి ఆలోచించకపోవటం కారణం చేత. ఎందరో తల్లుల గర్భగోళముల తాముదయించుచు జన్మ జన్మలం తల్లుల సంతరింతులెరా తత్వమెరుంగక. మాకు ఆ తత్వం తెలియక, ఓ పరాత్పరి మా అదృష్టం బాగుండి ఇప్పుడు కానీ తెలిసిందనుకో, తల్లివి నీవే అన్నా, అమ్మా నువ్వే నా తల్లివి అని ఓ నమస్కారం పెట్టి నేను నీతో భక్తిగా కానీ ఉన్నట్లే, మరి తల్లులు లేరు కదా అమ్మ ఈశ్వరి, ఇంకా తల్లులు లేరంటే ఇంక జన్మ లేదన్నట్టు. కాబట్టి ఆ అమ్మవారిని చూడాలని కోరిక ఉందిగా, ఉంటుంది కదా, ఇంత విన్నాక ఉండక మాంది కదా. చేత చూడడానికి మార్గం ఏమిటి? ఈ తిరుపతి వెంకట గౌర పద్యం దేవి భాగవతంలో జగదధీశ్వరి రూపు. ఆవిడేదో మామూలుగా నీలాగా నాలాగా మీ అమ్మలాగా నా అమ్మలాగా ఉన్నది కాదు. ఆవిడ ఈ మొత్తం జగత్తంతా ఆవిడ అధీనంలో ఉంది. దాన్ని చూడాలనుకుంటున్నాను. ఇది అయ్యే పనిగా? ఈ కంటితో చూడగలవా? చూడలేవు కదా. అంచేత ఈ కంటికి ఒక గొప్ప శక్తి కావాలి. ఆ శక్తి ఏమిటంటే, నీ కంటికి నేను ఒక అంజనం అంటే కాటుక పెడతా. ఆ కాటుకు పెట్టినట్లయితే ఆ జగదధీశ్వరి అయిన అమ్మవారిని నీకు కనిపిస్తుంది. ఆ కాటుక పేరేమిటో చెప్పమంటావా? దేవీ భాగవతం. ఇది దేవీ భాగవత ప్రాశస్యం. జగదధీశ్వరి రూపు, ఆవిడ యొక్క ఆకారం సారె సారెకు చూపు. ఒకసారి చూడటం కాదు, నువ్వు ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూడటానికి చూపించేటువంటి పరమాంజనంబు దేవి భాగవతము. అంజనం అంటే కాటుక. ముక్తి కాంతను తార్చు మూల మంత్రము నేర్పు ప్రౌఢదూతిక దేవి భాగవతము. నా విషయం అక్కడ చెప్పాలండి, అక్కడ విషయం ఇక్కడ చెప్పాలండి అంటాం కదా. ఆవిడ ఎక్కడో మణిద్వీపంలోనే ఎక్కడో ఉందన్నారు కదా. మరి ఈ విషయం నేను ఈ భూలోకంలో పడున్నాను, ఇక్కడ అక్కడికి కావాల్సింది ఏమిటంటే ఒక రాయబారి కావాలి. ఇవి అమ్మవారి గురించి చెప్పాను కదా, ఒక స్త్రీ రాయబారి. పేరు ఎంత చక్కగా పెట్టారు, దూతిక. కృష్ణ పరమాత్మ ఎలా వెళ్ళారు? దూతలా వెళ్ళారు, రాయబారిగా వెళ్ళారు. అంచేత నీకు మోక్ష లక్ష్మిని చేకూర్చేటువంటి నీ విషయం అక్కడ చెప్పి, అక్కడ విషయం ఇక్కడ చెప్పి మోక్షాన్ని కలగజేసేటువంటి ఒక దూతయ్య దేవి భాగవతం అంటే. స్త్రీ రూపంలో ఉన్నటువంటి ప్రౌఢ, పైగా ఆవిడ చాలా తెలివైనటువంటి వాడు, గట్టి ఆవిడ ఆపగలిగిన వాడు ఎవరు లేరు ఆ దేవి భాగవతాన్ని ప్రౌఢ దూతిక దేవి భాగవతము కామితములను సంగు కల్పవృక్షం వనంగా. మరి ఈ లోకంలో పుట్టావు కదా, భూలోకంలో నువ్వు పుట్టావు కదా, కోరికలు ఉంటాయి నీకు. ఆ కోరికలు తీర్చాలి. ఆ కోరికలు తీర్చడానికి కల్పవృక్షం లాంటిది, అంటే నువ్వు కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షం దేవి భాగవతము. తర్వాత అందరికంట అసలు ఈ కావ్యం రావడానికి కారణం ఏమిటి? సరస్వతీదేవి అమ్మవారు కదా, మాటకి తల్లి కదా ఆవిడ. అంచేత ఇది చాలా, ఈ భాగవతం చాలా ఇష్టమైంది ఎవరికంటే భారతికి ప్రాణతుల్యము భాగవతము. అమ్మవారి యొక్క అవతారమే ఆవిడైనటువంటి కారణం చేత సరస్వతీదేవికి ప్రాణతుల్యమైనటువంటిది భాగవతం. అంచేత కామితంబునొచ్చు కల్పద్రుమమైన ప్రతితమైనది దేవి భాగవతము. తర్వాత పరమ మునులకు సేవ్యంబు భాగవతము. ఎవరు చూస్తారండి ఈ దేవి భాగవతం అన్నారు? మోక్షాన్ని కోరే మునీశ్వర్లు, జ్ఞానాన్ని కోరేటువంటి మునీశ్వర్లు ఉన్నారు చూసావా, వారు. ఆగమాఖిల సారంబు భాగవతము.
దేవీ భాగవతం అంటే ఏమిటి అన్నారు? మొత్తం వేదాల యొక్క సారం. అటువంటిది దేవీ భాగవతం. సరస్వతీదేవికి ప్రియమైనటువంటి దేవీ భాగవతం. ఆ దేవీ భాగవతాన్ని ఈ నవరాత్రుల కాలంలో విని తరించాలి అని తిరుపతి వెంకట కవులు దేవీ భాగవత మహిమను గురించి మనకి వర్ణన చేసి చెప్పారు. ఆవిడ ఆధారం, ఈ లోకానికి అంతటికీ కూడా ఆధారమైనటువంటి ప్రళయమున విధాతృనకు పంకజన్నాభునినాభి వానికి చిలువల రేడు అతనికి నీరధయం శరణంబు అట్టిచో శరణిధికాస్పదంబు పరతత్వమటంచను నిశ్చయించి అంజలిగా అవించద సర్వమయ శక్తి సమేతకు లోకమాతకు. అన్నింటికీ ఆధారంగా ఉన్నటువంటి అమ్మవారిని ఎడల భక్తి తాత్పర్యాలు కలిగి దేవీ భాగవతాన్ని దేవీ నవరాత్రులు, ఈ దేవీ నవరాత్రుల్లో మనం చదివి దివ్యమైనటువంటి ముక్తిని పొందాలి అన్నది దేవీ భాగవత సందేశము. స్వస్తి.